ఆపవే. అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? ఎంత కాదనుకున్నా, ఎంత కోపం ఉన్నా అది నీ తోడబుట్టిందే. ఇద్దరు కలిసి పుట్టారు. కొంచెమైనా అభిమానం లేదా? ఎక్కడుందో ఎలా ఉందోనని కొంచెం కూడా ఆలోచన లేదా? మీ నాన్నేమో అసలు నాకు కూతురే లేదంటున్నాడు. నువ్వేమో దాన్ని శత్రువులా చూస్తున్నావు. శత్రువే, అది నాకు శత్రువే. దానివల్ల ఎప్పుడు సంతోషంగా ఉన్నానో చెప్పు. పోనీ ఇంట్లో నుంచి పోయింది దరిద్రం పోయిందిలా అనుకుందామా అంటే అది చేసిన పనికి నాకొచ్చిన సంబంధం ఏమైపోతుందో అని ప్రతి క్షణం నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంకా దానికోసమే ఆలోచిస్తున్నావు. అది చచ్చినా బతికినా నాకు అనవసరం. ఇంకెప్పుడు దాని గురించి నన్ను అడక్కు. అమ్మయ్యా, వచ్చేసావా టైలర్? ఆకలి దంచేస్తుంది. ముందు టిఫిన్ పెట్టు. 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఈ ప్రసాదం తీసుకోండి. ఏవండి, ఏం టైలర్? గుడికి వెళ్ళాను కదా, అక్కడ శంకరయ్య కనిపించాడు. నేను ధరణి, శంకరయ్యని. మీ అక్క నీకు పెళ్లి సంబంధం చూసింది కదా. పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నావు? నేనే. ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకోకుండా వాడితో ఎందుకు వెళ్ళిపోయావు అన్నాడా? అసలు వాడితో ఎందుకు మాట్లాడావు? ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి, శంకరయ్య ఎందుకు ఇబ్బంది పెడతాడు? తను చాలా మంచివాడు. పాపం నా కోసం ఆలోచించి ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. నాకు తెలుసు, వాడి కళ్ళన్నీ ఎప్పుడు నీ మీదే, ఎప్పుడు నీ వెనకే తిరిగేవాడు కదా. నన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా నీ వెంటే పడుతున్నాడంటే వాడిని మాత్రం వదలనా. అయినా వాడి సంగతి తెలుసు కూడా ఎందుకు వాడితో మాట్లాడావు? అయ్యో, శంకరయ్యని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే, అసలు నువ్వు అడుక్కోవడం ఏంటి శంకరయ్య? ఏమైంది? ఇంట్లో ఉంటే అమ్మ నీతో పెళ్లి చేస్తానంటుంది. అమ్మ నీకోసం ఇంకా ఎతికిస్తుంది. ఎప్పటికైనా నువ్వు దొరికితే తెచ్చి నాకు పెళ్లి చేస్తుందంట. ఇంకా నీకు శంకరయ్యతో పెళ్లి చేయాలని చూస్తుందా? ఆ రోజు నిన్ను కొట్టినప్పుడే దాన్ని చంపేయాల్సిందే. ఇప్పుడు దాన్ని వదలను. ఇదిగో, ఈ ఆవేశమే వద్దనేది. అప్పుడు ఆ పెళ్లి చెడిపోయిన ఆవేశంలో ఏదో అనుంటుంది, తర్వాత అప్పుడే మర్చిపోయి ఉంటుంది. కానీ ఈ కోపం చూస్తుంటే సైదమ్మ మీదో శంకరయ్య మీదో ఉన్నట్టు లేదే. వాళ్ళ మీద కాకపోతే ఇంకెవరి మీద వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమో, కొంచెం కాలిన వాసన కూడా వస్తేను శంకరయ్యతో మాట్లాడినందుకు కోపం వచ్చిందేమో అనుకున్నాను. అదేం లేదు.
లేదంటే అయిపోతుందా? మొహంలో అదే కనిపిస్తోంది కదా. బట్టల షాప్లో శంకరయ్య నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు వచ్చిన కోపం, శంకరయ్యతో నేను ఫోటో దిగుతున్నప్పుడు వచ్చిన కోపం, మళ్ళీ ఇప్పుడు అదే కోపం. ఎందుకు? కోపం అంటే ఉంటుంది, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. నేనేదో ధైర్యం చేసి తీసుకొచ్చానే కానీ లేకపోతే ఆ శంకరయ్యని పెళ్లి చేసుకుని ఉండేదానివి కదా. అంతే కదా. ఏదో పిచ్చోళ్ళు అడగడం కానీ నా కోసం రావడానికి నువ్వేనా నన్ను ప్రేమించావా? లేదు కదా. ఎందుకలా మాట్లాడతారు? నేను చెప్పేది నిజమే కదా టైలర్, కాదని చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వెప్పుడు నన్ను ప్రేమించలేదు. టైలర్ టైలర్ అంటూ నేనే నీ వెంట పడ్డా. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా తిట్టినా కసురుకున్నా నేనే పిచ్చోళ్ళ నీ వెంట పడ్డా. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎక్కడ నేను బతకలేను అన్న భయంతో తెగించి నీ మెళ్ళ తాళి కట్టి తెచ్చేశాను. లేదంటే నువ్వు నాకు దూరం అయిపోయి ఉండేదానివి కదా టైలర్. నువ్వెక్కడో, నువ్వు లేకుండా నేను బతకలేక నేనెక్కడో. అయినా నీ మనసు మరీ ఇంత బండరాయండి టైలర్, కొంచెం కూడా చెల్లించదా? అయ్యో పాపం, నన్నింత పిచ్చిగా ప్రేమిస్తున్నాడే, ఇంతలా నా వెంట పడుతున్నాడే అని కొంచెం కూడా నా మీద జాలే కలగడం లేదా టైలర్? ఎందుకు టైలర్, ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కాలేదు? నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధ నాది కదా. మీ ప్రేమని అర్థం చేసుకోలేదని మీరు బాధపడుతున్నారు. నా ప్రేమ ఎందుకు అర్థం కాలేదా అని నేను బాధపడుతున్నాను. కొంతమంది ప్రేమని తెలిసేలా బయటికి చెప్తారు, కొంతమంది చెప్పలేరు. మనమే తెలుసుకోవాలి. చూడండి, మీరెన్ని మాటలు అంటున్నా ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. నాకు చెప్పడం చేత కాదో తెలీదు, చెప్పాలంటే భయమో తెలీదు. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమించావా టైలర్? నిజం చెప్పు. చెప్పాలా? చూస్తే తెలియడం లేదా? ఎప్పుడూ నేను చేసే ఏ పనిలోనూ మీ మీద నాకున్న ప్రేమ కనిపించలేదా? రోడ్డు మీద రోజు ఎంతో మంది గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళెవ్వరినీ ఆపకుండా మీరు గొడవ పడుతుంటేనే ఎందుకు వచ్చి ఆపాను? అప్పుడు నేను మీతో ప్రేమలో పడలేదు. ఎందుకు మీ కోపం తగ్గాలని యోగా సెంటర్లో చేర్పించాను. అప్పుడు కూడా మీ మీద ఇష్టం లేదు. ఎందుకు మీరు మంచిగా ఉండాలని చెప్పాను. ఎందుకు మీరేం మాట్లాడినా ఓపికగా విన్నాను. అప్పుడు కూడా మీ మీద ఇష్టం కాదు. ఇవన్నీ చేసేటప్పుడు
అది ఇష్టమా ప్రేమ ఏంటో నాకు తెలియదు. కానీ రౌడీలు నా వెంట పడినప్పుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడడానికి రౌడీలతో దెబ్బలు తిని నేను నిద్రపోయాక నా కోసం అమ్మవారితోనే పోట్లాడారు చూసారా. నేను మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకే కదా టైలర్కి మంచి జాబ్ ఇచ్చి మంచి జీతం కూడా ఇస్తానన్నాను. కానీ పెళ్లి చేసుకుంటాను, జాబ్ చేయను అంటుంది. ఏం చేయాలి? ఆ క్షణం అనిపించింది ఏనా నా కోసమే పుట్టారని, నా కోసమే పుట్టారని, ఈయన నా జీవితం అయితే బాగుంటుంది అని. కానీ కుదరదు. అప్పటికే ఇంట్లో మాటిచ్చాను. మీరు నా చుట్టూ తిరిగాను అంటున్నారే, మీరు నా దగ్గరికి రావటం కాదు, నేను రానిచ్చాను కాబట్టే రాగలిగారు. అది కూడా నా ప్రమేయం లేకుండా జరిగింది. నాకే తెలియకుండా మిమ్మల్ని ప్రేమించాను. తర్వాత తెలిసింది, కానీ చెప్పలేని పరిస్థితి. మీతో మాట్లాడడం మా నాన్నగారికి ఇష్టం లేదని మీకు తెలుసు. అయినా మీరొస్తే మాట్లాడేదాన్ని. అప్పుడు కూడా మీకు అర్థం కాలేదా? అసలు నా గురించి పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? అయితే నాకు మా నాన్న అంటే ఇష్టం, ప్రాణం. ఈ పెళ్లి నేను చేసుకోకపోతే ఆయన ప్రాణాలతో దక్కరు. అందుకే నేనేమైపోయినా పర్వాలేదు, ఈ పెళ్లి మాత్రం చేసుకోవాలి. అర్థం అవుతుందా? మాట్లాడేదానివి, కానీ మా నాన్నకి ఇష్టం లేదు, ఇంకెప్పుడు రావద్దని చెప్పేదానివి, అంతే కదా? అది ఇష్టం ఎలా అవుతుంది? ఏం మాట్లాడితే ఏంటి, మాట్లాడేదాన్ని కదా. అయినా మీరంటే ఇష్టం లేకపోతే అసలు మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఏముంది? మీ నుంచి తప్పించుకోవడం, మీకు కనిపించకుండా ఉండటం పెద్ద కష్టమేం కాదు కదా. అసలు మీతో చెప్పేద్దామనే కలిసేదాన్ని. కానీ చెప్పాలనుకున్న ప్రతిసారి నాన్నకిచ్చిన మాట, కుటుంబ పరిస్థితులు అన్నీ గుర్తొచ్చి గుండెల్లో ఉన్న ప్రేమని గొంతు దాటి రానిచ్చేదాన్ని కాదు. అందుకే ప్రేమని లోపలే దాచుకొని కోపంతో తిట్టి పంపించేసేదాన్ని. మీరలా బాధతో వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుంచి మిమ్మల్ని కౌగిలించుకొని నా మనసులో ఉన్న ప్రేమంతా చెప్పేయాలనిపించేది. నోటితో పొమ్మని చెప్పినా మనసు మాత్రం మీ వెనకాలే వచ్చేది. నేను రాకపోయుంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి అన్నారు కదా. కానీ నాకు తెలుసు మీరు వస్తారని. 2 రోజులు కనిపించకపోతేనే ఊరంతా వెతికినంత ప్రేమ ఉన్నవారు మీ జీవితంలోంచే వెళ్ళిపోతున్నానంటే వదిలేస్తారా? మీరు వస్తారని నాకు తెలుసు. అయినా మీరంటే ఇష్టం, ప్రేమ లేకపోతే మీరు తాళి కడుతుంటే చూస్తూ ఎందుకు ఉండిపోతాను? మీరు చేయి పట్టుకోగానే మీ వెంట పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చేస్తాను? అప్పుడు కూడా మీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం కాలేదా?
తెలుసుకోలేకపోయాను టైలర్. తప్పంతా నాదే టైలర్. చెప్పు టైలర్ అని ఎప్పుడు మాటల కోసమే చూశాను, కానీ మనసుతో చూసుంటే అప్పుడే తెలుసుండేదేమో. మన చలినే ఆడాలంటే మౌనం సంగీతమే, అనుబంధం చూపాలంటే సరిపోదు జన్మవే. అంటే నేను ఇలా మాట్లాడడానికి ఇంకో కారణం కూడా ఉంది టైలర్. శివుడు మన శోభను అరేంజ్ చేస్తే వద్దన్నావు కదా. నేనంటే ఇష్టం లేదని అలా అన్నావేమో అనుకున్నాను. అదేం కాదు కదా టైలర్. అదిగో మళ్ళీ అదే మాట అంటారు. ఏదైనా అత్తయ్య మావేళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాకే. రోజులవుతోంది. ఇంతవరకు నాని ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారు. ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా వేదవతి. ఎన్ని రోజులు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటారు? ఎప్పటికి తెలుసుకుంటారు? ఇంట్లో చూస్తే అపశకునాల మీద అపశకునాలు. వాడు ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏమోనన్న భయంతో ప్రాణం పోతోంది. గాలికి ధూళికి దీపం ఆరిపోతేనే ఎంత కంగారు పడిపోతోంది. ఇంకా వాడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డాడని తెలిస్తే పాపం ఏమైపోతుందో ఏంటో. నమస్కారం వాయుపుత్ర గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. దసరా వస్తోంది కదమ్మా, గుళ్ళో ఉత్సవాల గురించి మాట్లాడదామని వచ్చాను. ఎప్పుడూ జరిపించేటట్లే ఘనంగా జరిపిద్దాం పూజారి గారు. కావలసిన ఏర్పాట్లు చేయండి. కానీ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఇంట్లో శుభకార్యం జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అందుకే పెద్ద అబ్బాయి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.